ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం గంగణపతే నమ, శ్రీమాత్రే నమ, ఐం సరస్వత్యే నమ, దుందుర్గాయే నమ, యాదివి సర్వభూతేషు మాతృపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమ, ద్రాం దత్తాత్రేయాయ నమ, శ్రీం మహాకాళికాయ నమ, క్రీం 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 మహాకాళికాయ నమ, జయ గురు దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశనమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా అంతా కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రమాణికంగా మీకంతా కూడా గోచార చక్రవశాత్ అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ రకంగా అంతా కూడా శుభ ఫలితాలంతా కూడా పొందడానికి ఎటువంటి పరిష్కారాలు తెలుసుకోవాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచార చక్రం అనేది గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద ఉంటుంది. ప్రధానంగా ఏప్రిల్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క గోచార చక్రంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది. మీనరాశిలో ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు, శనీశ్వరుడు, బుధ భగవానుడు అంతా కూడా స్థిరంగా ఉన్నారు. అక్కడంతా కూడా ఈ యొక్క ఏప్రిల్ నెల 14వ తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఉచ్చస్థానంలో సూర్య భగవానుడు మార్పు వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎవరైతే కనుక గవర్నమెంట్ జాబ్ కోసం అంతా కూడా ప్రయత్నం చేస్తున్నారో మీకంతా కూడా సకాలంలో మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో సంచారం జరుగుతుంది. మరియు కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో సంచారం జరుగుతుంది. జూన్ 1వ తారీఖు తర్వాత ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలో మార్పు చెందుతారు బృహస్పతి గ్రహం అంతా కూడా గోచార రీత్యా. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా ఏప్రిల్ నెలలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మాస మధ్యంలో అంతా కూడా వృషభ రాశిలో మార్పు చెందడం వల్ల ఎవరైతే కనుక ఈ యొక్క శనిపాలిత లగ్నాలు ఉన్నారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, మరియు ధనుస్సు రాశి వాళ్ళకి, మరియు కుంభరాశి వాళ్ళకంతా కూడా వృషభ రాశిలో శుక్రుడు మారడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది, ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్యోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశి వాళ్ళు నిత్యమంతా కూడా పరమేశ్వరుడికి నిత్యం అభిషేకాది కార్యక్రమాలు, చెరుకు రసంతో అభిషేకం చేయించడం వల్ల, ప్రధానంగా చూసుకుంటే ద్రాక్ష రసంతో అభిషేకం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది, ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల జాతకరీత్యా గోచారరీత్యా అంతా కూడా ఏ దోషాలు ఉన్నా కానీ గ్రహ దోషాలంతా కూడా నివారణ అవ్వడానికి, సకాలంలో మీ కార్యజయం కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచార చక్రవశాత్తు మీకు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి గోచారీత్యా ఏప్రిల్ నెల మాస ఫలితాల భాగంగా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగాలన్నా, ధనధాన్యాది సమృద్ధి కలగాలన్నా, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగాలన్నా ఎటువంటి గ్రహాలంతా కూడా కారకత్వంగా అవుతున్నాయి మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీరంతా కూడా నేను చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా అదృష్ట యోగము, ఆకస్మిక ధనప్రాప్తి, ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది, రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వృషభ రాశి జాతకులకి ఏప్రిల్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారీత్యా ప్రధానంగా చూసుకుంటే రాశిలో శుక్రుడు సంచారం చేయడం వల్ల మాస మధ్యలో అంతా కూడా శుక్రుడు సంచారం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది, ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది, లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది. నూతన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల లాభాలు గణిస్తూ ఉంటారు. విశేషంగా మీకంతా కూడా చూసుకుంటే టెక్స్టైల్ రంగాల్లో వాళ్ళు, క్లాత్ బిజినెస్ చేసేవాళ్ళు, ప్రధానంగా హ్యాండ్లూమ్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పంట అంతా కూడా మంచి చేతికి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల, పక్షులకి ఆహారం పెట్టడం వల్ల, ఈ యొక్క ఎండాకాలంలో అంతా కూడా పక్షులకంతా కూడా ఆహారం జలం కానీ ఆహారం కానీ పెడుతుండడం వల్ల మీకు అదృశ్య యోగం కలిసి వస్తుంది. ప్రధానంగా గోమాత సేవ చేయడం మీకంతా కూడా పితృదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి, లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా గోచారిత్య శని భగవానుడు, అంగారకుడు, బుధుడు కలికంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది కావున మీరంతా కూడా ఈ అదృష్ట యోగం కోసం ప్రధానంగా ఇక్కడ శని భగవానుడు, బుధుడు కలికంతా కూడా రాజయోగ ప్రాప్తి ఇస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క అంగారకుడంతా కూడా శని భగవానుడితో కలిగితో ఉండడం వల్ల స్వల్పంగా మనస్పర్ధలు రావడం కానీ, చికాకులు జరగడం కానీ, శ్రమతో కూడిన సంపాదన పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీకృష్ణ భగవానుడికి అంతా కూడా ప్రీతికరంగా తామర పూలతో కానీ, మల్లెపూలతో కానీ శ్రీకృష్ణ పరమాత్మకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా మీరంతా కూడా అవకాశం ఉన్న వాళ్ళు పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. పరమేశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క అభిషేకాది కార్యక్రమాలు, రుద్రహోమాన్ని ఆచరించడం, ఈ యొక్క
రాజశ్యామల యజ్ఞాధికర్తలు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మీకు అంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు గణిస్తుంటారు. నూతన వ్యాపారంలో మార్పు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి పెరగడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. అంగారకుడికి, శుక్రుడికి మరియు బుధ భగవానుడికి, శనీశ్వరుడికి జపాలు దానాలు ఆచరించుకోవడం వల్ల, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర మీరంతా కూడా ఆవనూనెతోటి దీపారాధన చేయడం వల్ల, దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. తద్వారా మీ జన్మజాతకంలో ఉండే దోషాలకి పరిహారం అంతా కూడా మీరు ఆచరిస్తూ ఉండాలి. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. గోచార చక్రం అనేది గ్రహాల యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ మాసంలో ఈ యొక్క దోషానికి పరిహారం ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుందని చెప్పేసి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా జన్మజాతకంలో ఉండే దోషాలకి పరిష్కారం ఆచరిస్తూ ఉండండి. ప్రధానంగా మీకంతా కూడా ఇక్కడ కేతు కొంచెం అంతా కూడా దోషకారిగా ఉన్నారు కావున మహాగణపతి ఆరాధన చేసుకోవడం, గణపతికి ప్రీతికరంగా మీరంతా కూడా ఉండ్రాళ్ళను నివేదన చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. అదృష్టయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ఏప్రిల్ నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారీత్య గ్రహస్థితి అంతా కూడా అత్యంత యోగకరంగా మారడానికి సూర్యభగవానుడు అంతా కూడా ఈ యొక్క ఏప్రిల్ నెల 15వ తారీఖు తర్వాత ప్రధానంగా ఉచ్చస్థానంలో మార్పు జరగడం, శుక్రుడంతా కూడా రాశిలో మార్పు జరగడం, మాసంలో అంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. స్వల్పంగా దోషకారిగా ఉన్నప్పుడు ఈ యొక్క శనీశ్వరుడు, అంగారకుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల స్వల్పంగా దోషకారిగా ఉన్నారు. ప్రధానంగా ఈ తద్దోష నివారణార్థం మీరంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల ఈ మాసంలో సకల శుభకార్యాలు నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ఓం అరుణాచలేశ్వరాయ నమః. 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 నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల, అరుణాచలేశ్వరుడు అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి కలగడానికి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఈ మాసంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఏప్రిల్ నెలలో మీరంతా కూడా అన్నదానాన్ని ఆచరించండి. తద్వారా అఖండ శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంతా కూడా ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ ఏలినాటి శని ప్రభావంలో ఉండే రాశులంతా కూడా చూసుకుంటే మేషరాశి ఏలినాటి శని ప్రభావంలో ఉంది. ప్రధానంగా మీనరాశి జాతకులు కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. కుంభరాశి జాతకులు కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. తద్దోష నివారణార్థం మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా తులసి మారుతో తరచుగా అర్చించడం వల్ల, వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం పసుపుతో అభిషేకం చేయించడం వల్ల అఖండ శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. మహాలక్ష్మీదేవి యొక్క ఆవిర్భావ చరిత్ర అనే చరిత్ర ఉంటుంది. మహాలక్ష్మీదేవి యొక్క ఆవిర్భావ చరిత్ర అంతా కూడా ప్రవచనంలాగా వింటూ ఉండడం మన యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. మహాలక్ష్మీదేవి యొక్క చరిత్ర అనేది ఉంటుంది. మహాలక్ష్మీదేవి క్షీరసాగర మదనంలో ఏ రకంగా ఆవిర్భావం జరిగింది, ఆ క్షీరసాగర మదనం ఘట్టం అంతా కూడా ఏ రకంగా జరిగింది, ఆ యొక్క లక్ష్మీ కళ్యాణం అంతా కూడా లక్ష్మీ మహావిష్ణువు యొక్క కళ్యాణం అంతా కూడా మహాలక్ష్మీదేవితోటి అంతా కూడా ఏ రకంగా జరిగింది, ఈ యొక్క ఘట్టానంతా కూడా ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క తామర పూలతోటి, మల్లెపూలతోటి, తులసి దళాలతోటి మహాలక్ష్మీదేవికి తరచుగా అర్చిస్తూ ఉండాలి. ఎవరైతే ఈ రకంగా చేస్తుంటారో అఖండ శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయించడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ప్రత్యంగరాజ దేవి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రుభయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, తామర పూలతో ప్రతినిత్యం కూడా హోమాది కార్యక్రమాలు పౌర్ణమి వేళల్లో కానీ, ఈ యొక్క ఏకాదశి వేళల్లో కానీ, దశమి తిథి రోజు కానీ, అష్టమి తిథి రోజు కానీ అర్చించడం వల్ల, అమ్మవారికి అంతా కూడా హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, వ్యాపార స్థలంలో చేసుకోవడం వల్ల ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. అష్టేశ్వరి యోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది.
జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం, తద్వారా మీకంతా కూడా ఈ గోచారీత్య గ్రహదోష నివారణ చేసుకోవడం వల్ల అఖండ శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా మమ్మల్ని సంప్రదించండి. ప్రధానంగా మీరంతా కూడా ప్రతినిత్యం కూడా ఈ యొక్క జాతకరీత్యా దోషాలకంతా కూడా సంప్రదిస్తే కనుక అపాయింట్మెంట్ తీసుకోవడం వల్ల మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీకంతా కూడా ఈ గోచారీత్య దోషాలంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి పెరుగుతుంది, ధనధాన్యాది సమృద్ధి పెరుగుతుంది, అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.